ఇగో నమస్తే తెలంగాణ మన రాష్ట్రం మన పత్రిక ఏమంటుందంటే ఇగో నిన్న హైదరాబాద్ నడిపోతున్న కొండాపూర్లో పేదోళ్ళ ఇల్లు కూలగొట్టరు. దీనికి రైతులు అంటారు 3600 కోట్ల విలువ చేసే భూమిని కాపాడినాం అంటున్నారు. కానీ వాళ్ళు చెప్పాల్సింది ఏంటంటే హైడ్రా రంగనాథ్ అనే ఒక ఇదే ఇంకా ఆయన గారు పేదోళ్ళకి ఇట్లా బతకడానికి తినడానికి మెతుకులు లేక గిత్త గుడిసె వేసుకొని బతుకోల ఇల్లు కూలకు వచ్చి నేను మొనగానని మీసాలు తిప్పుకొని తిరుగుతాడు ఆయన. దసరా పండుగ అయిపోయింది, మరి మీసాల రాయుడు వచ్చింది. ఇప్పుడు ఆయన యొక్క బాధ ఏంటంటే పేదోడు అంటోడు సంతోషంగా బతుకోద్దు, వాడు 4 మెతుకులు కాయకస్యం చేసి సంపాదించుకొని పిల్లలతో సలహా ఉండొద్దు, వాడు ఏడవాలి, వాడు గోస తీయాలి, వాడు తినడానికి తిండి ఉండదు, ఉండటానికి ఇల్లు ఉండొద్దు, ఏది లేకపోతే రంగనాథ్ సంతోషంగా నిద్రపోతాడు, హైడ్రా సంతోషంగా నిద్రపోతుంది, రేవంత్ రెడ్డి సంతోషంగా నిద్రపోతాడు. ఇంకో పేదోళ్ళ ఇల్లు తప్ప బలిసినోళ్ళు ఒక్కటి ముట్టుకోవద్దు. మళ్ళా బలిసినోళ్ళు టచ్ చేస్తే ఆ ధైర్యం లేదు మనకు. ఫాతిమా కాలేజీ దాని బొచ్చు కూడా మీకెళ్ళం. రేవంత్ రెడ్డి అన్న తిరుపతి రెడ్డి ఇల్లు జోలికే పోలేం, కానీ పేదోళ్ళు మాత్రం అలకగా దొరుకుతాడు హైడ్రా రంగనాథ్కి. చూడరా ముచ్చట, బడుగుల బతుకులు చెల్లా చెదురైనవి. పండుగ వెళ్ళిన 2వ రోజే విరుచుకుపడ్డ హైడ్రా కొండాపూర్ భిక్షపతి నగర్ లో కూల్చివేతలు చేసింది. సర్కారు స్థలం ఆక్రమణలంటూ తొలగించారు. పోలీసు బందోబస్తు మధ్య బుల్డోజర్ల విధ్వంసం జరిగింది. శని ఆదివారాల్లో కూల్చివేతలు చేపట్టదని హైకోర్టు చెప్పిన పెడచెవిన పెట్టిన హైడ్రా 36 ఎకరాల్లో పేదల నిర్మాణాలు నేలమట్టం అయినాయి. ఎంత? 36 ఎకరాలలో పేదోళ్ళు కట్టుకున్న ఇల్లు జూబ్లీహిల్స్ ప్యాలెస్, కొండారెడ్డిపల్లి ప్యాలెస్, ఇలాంటి కొడంగల్ ప్యాలెస్ లేదు, ఇక్కడ ఇలాంటి ఎర్రబెల్లి ఫామ్ హౌస్ కూడా లేదు. ఆడ ఉన్నాయి పేదోళ్ళ బతుకులు, పేదోళ్ళ ఇల్లు, పేదోళ్ళ గుడిసెలు 36 ఎకరాలలో. ఇంకోటి ఈ గుడిసెలు ఎట్టు వచ్చినాయి అనుకుంటారు. ఆ ఒకనాడు పిల్లల్ని కానొద్దని కుటుంబ నియంత్రణ కోసం అంటే ఇందిరమ్మ రాజ్యాలు ఉన్నప్పుడు, ఇందిరమ్మ రాజ్యం వెళ్తున్నప్పుడు జనాభా నియంత్రణ కోసం ఎవరైతే పాటిస్తారో వాళ్ళకు భూములు ఇచ్చిందట. ఇవాళ ఉన్న ఇచ్చిన ఇందిరమ్మ రాజ్యంలో వచ్చిన భూములు ఇవాళ ఇందిరమ్మ రాజ్యం కూలగొడతాను. దీనికి ఏం టైటిల్ పడుతుంది? ప్రభుత్వ భూమి అని ఒక టాగ్ వేస్తారు. ఓ సన్నాసులారా, ప్రభుత్వ భూమి అయితేనే ఇందిరమ్మ రాజ్యంలో ఇచ్చిర్రు. కాంగ్రెస్ పాలకులే ఇచ్చిరట. మరి అది కూడా కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చిండు, కాంగ్రెస్ వాళ్ళు గుంజుకున్నాడు సన్నాసి. ఇది చెప్తే కోపం వస్తుంది, పిల్లలకు ఉన్నది చెప్తే కోపం వస్తుంది. ఇంకేందా 60 ఏళ్లుగా ఉంటున్నామన్న బాధితులు. ఇక పండుగ పూట లేదు, పబ్బం లేదు, ఇదే వార్త ఇప్పుడు ఈ సన్నాసులు రాస్తారు. ఈ సన్నాసులుగో ఏమని రాసిర్రు? ఆక్రమణల నుంచి ఆధీనంలోకి కబ్జాల చెరవీడుతున్న ప్రభుత్వ భూములు హైడ్రా సాయంతో స్వాధీనం చేసుకున్న సర్కారు. ఇప్పటికే దాదాపు 1000 ఎకరాలు స్వాధీనం. ఇది రాయాలి. కొండాపూర్లో హైడ్రా బిగ్ ఆపరేషన్ హైకోర్టు తీర్పు మేరకు సర్వే నెంబర్ 59 అక్రమ నిర్మాణాల కూల్చివేత. 3600 కోట్ల విలువైన 36 ఎకరాల భూమి, ప్రభుత్వ భూమిని కాపాడిన అధికారులు. సరిపోయిందా? సప్పట్లు కొట్టినాం. చెప్పిన సిలిక పలుకులు సిగ్గుండదు మీకేమన్నా? సిగ్గి లజ్జ ఏమన్నా తగలబడద్దు రాష్ట్రానికన్నా? ఏం రాస్తారా బాబు? మీకు మనుషులా గాడిద పుట్టుక ఉట్టిరా? మనిషి పుట్టుక ఉట్టలేదు మీరు. అరే బాబు, ఇగో బిగ్ ఆపరేషన్ అంటారు, అక్రమ నిర్మాణాలు అంటారు. అక్రమ నిర్మాణానికి గుడిసెలారా సన్నాసి? గీ గుడిసెలారా ఎదవా? పూరం పోకుండా గీ గుడిసెల అక్రమ నిర్మాణాలకి కనిపించినాయి. మరి ఇక ఫాతిమా కాలేజీ కనిపించలేదు ఎవరా మీకు? అని ఫాతిమా కాలేజీలో ఆ తిరుపతి రెడ్డిలో అది అక్రమంగా కనిపిస్తలేవు, అవి సక్రమైన లెక్క కనిపిస్తున్నాయి. ఇంత నీచంగా రాతలు రాసే రోతనా కొడుకులు పేపర్ నడిపిస్తారు. అందుకే ఆ రోతనా కొడుకు పేపర్ నేను ఓపెన్ చేయలేదు. వాస్తవమైన విషయం ఇదే. పేదోళ్ళ ఇల్లు హైడ్రా రంగనాథ్ కూలగొడతా ఉండు, ఇంకా దానికి పేరు హైడ్రా అని పెడుతుర్రు. మళ్ళా కాంగ్రెసే ఇస్తుంది, కాంగ్రెసే గుంజుకుంటది, ప్రభుత్వం బుకాయిస్తుంది. ఈ రాష్ట్రంలో
హైదరాబాద్ లో కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని ఒక కోపంతో, ఒక అక్కసుతోని ఈ హైడ్రా అనేది విధ్వంసం సృష్టిస్తాను. ఈ దేశ చరిత్రలో ఎక్కడా కూడా ఏ రాష్ట్రంలో కూడా ఇట్లాంటి ఒక వ్యవస్థ లేదు, ఇట్లాంటి ఒక నీచుడు ముఖ్యమంత్రిగా లేడు. ఎందుకు చెరబడుతుంటే ఈ భూములను తెగమ్ముకొని బతకాలి. రేపు తెగనమ్ముకొని బతకాలంటే ఇప్పుడు వీళ్ళందరూ ఖాళీ చేయాలి. వీళ్ళందరూ ఖాళీ చేసి 36 ఎకరాలు రేపు ఏలం వేస్తాడు. రేపో మాపో ఇంకెప్పుడో ఏలం వేసుకొని ఆ సొమ్ముతో ఈ రాష్ట్రం నడవాలి. అందుకు తప్ప ఇంకా వేరే పీకే పని ఏం లేదు. అక్రమం సక్రమం చెరువులు ఏమి లేవు. చెప్పిరు నిన్న మన చెరువులు కాపాడుతుంది. ఇప్పుడు చెరువులు కాదు, ఇల్లు కూడా కొట్టే ప్రోగ్రాం పెట్టుకురు. ఇక 100 ఎకరాలు 1000 ఎకరాలు హైడ్రా చెరువు అక్రమదారుల నుంచి చెరువు నుంచి కాపాడంటే అల్లా 100 ఎకరాలు 1000 ఎకరాలు మొత్తం పేదోళ్ళకి ఇచ్చినాయే. పేదోళ్ళు గుడిసెలు వేసుకొని బతుకుతున్నాయే. సిగ్గులేని సన్నాసి ప్రభుత్వం పరిపాలన చేతగాక, ప్రజలకు ఇచ్చిన హామీలు చేతగాక ఈ భూములను తెగనమ్ముకునే లత్కోర్ రాజ్యంలో ఇట్లా పేదోళ్ళు కూడా కొడతానికి పనిచేస్తుంది. ఇదే 22 నెలలుగా మన అమరాబాద్ పులి నల్లమల్ల పులి సాధించిన పీకుడు కథ గిదే, ఇంతకు మించి ఇంకేం లేదు. ఇది ఇప్పుడు రేపు ఆ బ్రోకర్ పత్రికలు నడిపే రేవంత్ జ్యోతి, రేవంత్ నాడు, రేవంత్ వెలుగు, ఈ బ్రోకర్ పత్రికలు మొత్తం ఇక తాళాలు పెట్టుకొని కొడతాయి. 3600 ఎకరాల భూమి, 3600 కోట్ల విలువ చేసే భూమి కాపాడిన రేవంత్ రెడ్డి. అయిపోయి ఒక్క డైలాగుతోనే అయిపోతుంది. ఇంతకు మించి ఈ సన్నాసులు చెప్పగలిగేది చేసేది నాకు తెలిసి ఇంకా ఏమి లేదు. రాష్ట్రంలో ప్రజల అప్రమత్తం కావాలి. పేదోళ్ళు నెట్టగులో కొడతారు, ఏం చేస్తారు. ఇంకో ముచ్చట రాసి నిల్ల కొండాపూర్లో ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకొని బోర్డు ఏర్పాటు చేస్తున్న సిబ్బంది. సిగ్గున్నాదా ఈ జోలు చెప్తానికి? ఏమన్నా కొంచెమని అనిపించద్దు? ఇజ్జతి మానం లజ్జ ఏమైనా ఉండొద్దు? ఏం గుంజిర్రు మీరు? పేదోళ్ళు ఇదేం గాజుల రావాలంట. గాజుల రావాలని ప్రభుత్వ స్థలంలో నిర్మించిన అక్రమ కట్టాలు కూల్చి చేస్తున్న అక్రమమా సక్రమమా సన్నాసి? ఇప్పుడు తేల్చిరు కదా అక్రమమో సక్రమం అని. ఏ లత్కోరు నా కొడుకైతే, ఏ లోఫర్ నా కొడుకైతే వాళ్ళకు అవకాశం ఇచ్చిండో కట్టుకుంటానికి ఆ సన్నాసి నాకు గుంజుకొచ్చి సన్ని ఆ లోఫర్ నా కొడుకు అని చాలా పైసలు వాళ్ళకి ఇప్పిస్తే మీరు మునగాల ఐదురు వాస్తవానికి. అంటే ఎవడైతే దొబ్బుకొని ఉండో వాళ్ళు పట్టుకోట, ఎవడైతే కన్నబాలు వాడి కడుపు చంపుకొని రూపాయి కూడేసుకొని ఇంత కూడేసుకుంటే వాడిని ఇట్లా మన్ను కొడతానికి ఈ సక్రమైన వాళ్ళు. దీని పేరు హైడ్రా. ఈ మందిని ముస్తాబు పెట్టుకోవడం ఆయన మీరు పెట్టిన హైడ్రా మంది నోట్ల మన్ను కొట్టి పేదవాళ్ళని నాశనం చేస్తా అనుకున్నది. అబ్బాయి ఇంత గొప్ప మెయిన్ పేపర్ బ్యానర్ ఐటమ్ హైడ్రా స్వాధీనం చేసేసింది, పొడిచేసింది, పీకేసింది. ఎందుకంటే ఇప్పుడు ఆ పేపర్ రాస్తాయి కదా, హైడ్రా రంగనాథ్ పెద్ద బ్రోకరు, పెద్ద లోఫర్ అని రాస్తారు కదా, వాళ్ళు రాసిన దానికి కౌంటర్ కొట్టాలంటే ఇట్లా రాసుకోవాలి. ఇట్లా రాసుకునే రంగనాథ్కి మంచి పేరు వస్తా, చాలా గొప్పగా పరిపాలిస్తుండు, చాలా మేధావు అనే పేరు వస్తా. నోట్లో ఉంచుతురు అంతే, అది మీకు అర్థమైతే లేదు, ఉంచుతురు. ఇది ఒక వార్తనే.